అనిపిస్తుంది. మీ పెయిన్ అర్థం చేసుకోగలుగుతాము. అంటే ఓ కుటుంబం మొత్తం మీ కళ్ళ ముందే, అంటే కొడుకు పుట్టిన తర్వాత రేపటి రోజున మనం పున్నామ నరకం నుంచి రక్షిస్తాడని చెప్పి అనే రకంగా నుంచి ఆ కొడుకే తలకొరం పెట్టే పరిస్థితి. ఇందాక మీరు చెప్తుంటే నిజంగా నాకైతే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి. బాబు తలలేదన్నారు చూసారా, ఆ సిచ్యువేషన్ ఎవ్వరికి రాదు, పగోడికైనా రావద్దు. అది మీరు ఫేస్ చేసారు. కానీ ఇప్పటికీ మీరు వెంటాడుతున్న ప్రశ్న ఎందుకు చనిపోయారు అనేది మీ పెయిన్ అర్థమవుతుంది. ఇంతలా ఏడుస్తున్నారు మీరు. నేను వీడియో కూడా చూశాను, మాతో ఆర్టీవీలో షేర్ చేసుకున్నప్పుడు. ఆ పాప బొమ్మ ఉంది, ఆడుకునే బొమ్మను చూసినప్పుడు పాప గుర్తొస్తుందని చెప్పి. నిజంగా ఈ పెయిన్ ఎవరు తీర్చలేరు. బట్ నిజంగా మీతో పాటుగా అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయమే అసలు ఎందుకు ఏం జరిగింది అనేది. సో ఆ రోజు మీ బామ్మరి మీతో మాట్లాడా ఒక్కసారి? ఇంత బాధలో ఉన్నారు, మీ కళ్ళ ముందట మీ భార్య పిల్లలందరూ చనిపోయారు, ధైర్యం చెప్పడము, రావడమో, మీతో మాట్లాడడమో జరిగిందా? పక్క కూర్చున్నాడు, పక్క కూర్చొని నన్ను అబ్జర్వ్ చేయడమే ఉన్నది అతను. ఎందుకంటే నేను ఎవరితోటైనా మాట్లాడుతానేమో, ఎవరితో ఏదైనా చెప్తానేమో ఆలోచన ఉంది అంతే ఆయనకు. ఇప్పుడు బొమ్మర్ది అంటే బతుకు గోరుతోడు అంటారు ఎప్పుడైనా, మన ఉన్న సాంప్రదాయం ప్రకారం. ఆడు నా బతుకునే తీసేసాడు ఫస్ట్. నేను ఒకటే చెప్తున్నాను, వానికి ఇది డబ్బు మీద ఆశ, ఇంకేదైనా ఆశ ఉన్నా కానీ నేను ఇచ్చేదన్నా. నాకు ఈ డబ్బు మీద, గోల్డ్ మీద, దేని మీద ఆశ లేదన్నా. ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకొని నేను ఏం చేసుకుంటా? నేను అప్పుడు వాళ్ళమ్మ అన్నప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను. ఇప్పుడు మీరు నా చావు కోరుకుంటున్నారు కదా, ఈ చావు నేను చచ్చిన పురస్తే కానీ నేను 10 మందికి హెల్ప్ చేసి చనిపోతా అనుకున్నాను. ఆ రోజు మా అత్తయ్య ఏమన్నది, నువ్వు చనిపోతే ఈ ఆస్తులని ఎవరికైనా అడిగింది, మిమ్మల్ని డైరెక్ట్ అడిగింది నన్ను. పిల్లలు భార్య చనిపోయింది, ఇప్పుడు నువ్వు చనిపోతే నీ ఆస్తులని ఎవరికైనా అడిగింది. ఎవరికైనా అడిగితే నేను ఆ 2 మినిట్స్ నేను షాక్లో ఉండి, తర్వాత మీరు అడిగినందుకన్నా నేను చనిపోతే, వాళ్ళు చనిపోతే మా అమ్మ నాన్నకు 50% రాస్తాను, ఇంకా 50% ఏదైనా ఉంటే ఒక అనాథాశ్రమకో లేకపోతే ఒక ట్రస్ట్కో రాసిపోతాను, కానీ ఎవ్వరికి మాత్రం ₹1 ఇయ్యను అని చెప్పాను. ఎప్పుడు అంతా జరిగింది మిమ్మల్ని అడిగింది అన్నది ఎప్పుడు? ఇట్లా 25 డేస్ తర్వాత. 25 డేస్ తర్వాత నేను 25 డేస్ దాకా వీళ్ళని బాగా నమ్మానండి. ఎంత పిచ్చిగా నమ్మానంటే, వీళ్ళే ఇప్పుడు 18 ఏళ్ళు మనం కలిసి ఉన్నాము, వాళ్ళ మీద ఒక 1% కూడా నాకు డౌట్ రాలేదండి. 1% కూడా డౌట్ రాలే. ఈరోజు నేను కోరుకునేది ఏంటంటే, నా భార్య పిల్లలు ఎలా చనిపోయారు, ఈరోజు నేను ఏడ్చే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? 25 రోజులు ఒంటరిగానే ఉన్నారా? మీకు ఎప్పుడైనా వచ్చి కలవడం అంటే బీబీనగర్లో ఉన్నారా, ఇక్కడ చెంగిచెర్లోకి వచ్చారా? బీబీనగర్లో ఉన్నాను 25 డేస్. అంటే 25 డేస్లో 9-10 డేస్ ఈ కార్యక్రమం జరుగుతుంది. 9-10 డేస్ ఎక్కడ వెళ్ళొద్దు. తర్వాత ఒక 2 డేస్ అనుమానం ఎప్పుడు వచ్చింది మరి అసలు? అంటే ఈ అనుమానం ఎప్పుడు కలిగింది? ఏం జరిగి ఉంటుందని అనుమానం, ఎలా సందేహం స్టార్ట్ అయింది? నాకు అనుమానం కలిగింది 25 డేస్ తర్వాత అండి. 25 డేస్ తర్వాత ఎలా జరిగిందంటే, మా అత్తయ్యను కూర్చోబెట్టుకొని నాకు డాక్యుమెంట్స్ అడిగాను కదా. ఏం డాక్యుమెంట్స్ అడిగారు? ఇప్పుడు ఇల్లుది డాక్యుమెంట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మాకు, నారపల్లి ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ డాక్యుమెంట్స్ అన్ని మీ కష్టార్జితమే. మీరు విజయశాంతి రెడ్డి గారు పనిచేసి సంపాదించిన చెమట చుక్కనే ఈ ఆస్తులు వీళ్ళు అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు డాక్యుమెంట్స్. మా విజయారెడ్డి గారి పేరు మీద ఉన్నాయా? అన్ని విజయారెడ్డి పేరు మీద ఉన్నాయి. మా నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాల భూమి, ఎకరం 20 గుంటలు, అది పాస్బుక్లు నా పేరు మీద ఉన్నాయి. ఈ పాస్బుక్లు, డాక్యుమెంట్స్, మళ్ళీ మా వైఫ్ కొంతమందికి ఇంట్రెస్ట్కి ఇస్తుంది, స్పాన్సర్డ్ నోట్స్, ఇంకా చాలా ఇక ఎవరెవరికి ఇచ్చింది డబ్బులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మా అత్తయ్యకి తెలుసు అన్ని, టోటల్ ఏడ పెడుతుంది అనేది అన్ని తీసుకొని పోయింది. ఓకే, నువ్వు తీసుకొని పోయినావు, భద్రపరచడానికి తీసుకెళ్ళావు, ఓకే, హ్యాపీనెస్. ఓకే, నేను అడిగినప్పుడు నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. నేను ఒకసారి ఈ సంఘటన రెగ్యులర్గా ఫాలో అవుతున్న చాలా మంది వ్యూవర్స్ కూడా ఉంటారు, వాళ్ళ కాల్ కూడా మనం తీసుకుందాము. గుడివాడ నుంచి నీరజ గారు ఉన్నారు. నీరజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆ బ్రదర్ మాట్లాడుతున్నారు కదా, విజయారెడ్డి గారి హస్బెండ్ గారు. అవునమ్మా.